ఇదిగో చూడండి, నాకు హైదరాబాద్లో దేవుడు పరిచయం చేశాడు. మాది గొల్లపురోలండి. నా సాక్షి విని చెప్పిన మాటలేనండి. ఈ సాక్ష్యము ఈ పడుకున్నానండి. ఏది కానీ టైంలో మనసుకు బాధ అవుతుంది. గర్భఫలం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. ఎప్పుడు ఇదే వేదన. ఈ అర్థం కాదు, తల్లిదండ్రులకి చెప్పుకోలేక ఎంతో వేదన పడుతూ ఉండగా ఈ వీడియో చూశానండి. వీడియో చూసి కొంచెమే చూశాను. వీడియో కొంచెమైనా కానీ మనసుకి చాలా తాకింది. తాకిన వెంటనే ఎంతో బాధతోటి వేదనతో నేను నెంబరు అందులో చూసుకుని యూట్యూబ్లో మెసేజ్లో చూసి నెంబరు తీసుకుని ఫోన్ చేయడం అయితే జరిగింది. చేసి ఫోను నా వేదన అంతా చెప్పాను. అలా ఆపరేషన్స్ అయినాయండి. నాకు గర్భసంచిలో గడ్డలు ఉంది. ఇంకా మళ్ళీ అలాగే గడ్డల మీద గడ్డలు వస్తా మళ్ళీ 5వ సారి కూడా ఆపరేషన్ పడుతుందని అన్నారు. అన్నమ్మడే నాకు ఎందుకు ఈ బ్రతుకు మళ్ళీ ఇంకా వేస్ట్, నేను ఉండడం ఎందుకు, ఇంకా పిల్లలు లేదానికి ఉండడం ఎందుకని ఆలోచించే టైంలో ఈ సాక్ష్యం చూసి ఫోన్ చేయడం జరిగింది. కానీ ఎంత విసిగి చెందానో అంత నిరాశ పడుకోకుండా ధైర్యం అయితే తెచ్చుకుని ఈ అక్క చేత అయితే ప్రార్థన చేయించుకున్నానండి. అప్పటి నుంచి చాలా ధైర్యంగా ఉన్నాను. చాలా మంచిగా అనిపించింది. నాకు ఒక బిడ్డనివ్వాలని దేవుడిని అడుగుతున్నాను. మీ అందరి ప్రార్థనలు నాకు ఉండాలని, ఇంకా ప్రిస్కిల్లాకని కూడా అందరూ ఆదరించాలని, అలాగే ఈ సాక్షిని బట్టి అందరూ బలపడాలని, అనేక ఆత్మలు కూడా మంచిగా దీవించబడాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చే సంవత్సరానికి నువ్వు గర్భఫలం వస్తుంది. పర్వాలేదు, వేదన పడ్డానండి. వందాలండి. నేను సాక్ష్యం పెట్టాను కదా, ఆ సాక్ష్యం చూసి ఈవిడి ఎంతగానో బలపడ్డది. మేము హైదరాబాద్ కలవర్ చర్చికి రావడం ఈవిడికి తెలిసి నాతో ప్రార్థన చేయించుకోవాలని ఆశతో 6 గంటలకు వచ్చి ఇక్కడ వేసి ఉందండి. ఇంకా దేవుడి సహోదరికి కూడా గర్భఫలం లేదు. నాకు ఇచ్చిన దేవుడి బిడ్డకు కూడా ఖచ్చితంగా గర్భఫలం ఇస్తాడండి. మేము చిన్న ప్రార్థన చేస్తున్నామండి. ఈవిడ గురించి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దివ్య ఈవిడికి కూడా దేవుడి గర్భఫలం ఇవ్వాలి. ఈవిడ కూడా నాకులే సాక్షిగా వాడుకోవాలని ఈ ప్రయాస. చిన్న ప్రార్థన చేస్తానండి. దేవుడు చూడండి, ఈవిడ హైదరాబాద్ 4 గొల్లపురోలు. దేవుడు ఎక్కడెక్కడ ఉన్నా కలుపుతాడండి. నా సాక్ష్యం ద్వారా ఈవిని కలిపాడండి. దేవుడికి వందనాలండి. సత్తులు దేవుడు ఇస్తాడో దేవుడికి ఎలాగ వందనాలండి. ప్రార్థన చేస్తాను. స్తోత్రం నాయన తండ్రి, గొప్ప దేవుడి తండ్రి, ముఖ్యమైన దేవుడి తండ్రి, లోక రక్షకుడు తండ్రి, సర్వ సృష్టికర్తలు తండ్రి, సర్వాధికారులు తండ్రి, సర్వోన్నతుడు తండ్రి, మహోన్నతుడు తండ్రి, దేవాతి దేవుడు తండ్రి, రాజులకు రాజు ప్రభు నాయన యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా ప్రభు. గొప్ప దేవుడు తండ్రి, నిజమైన దేవుడు తండ్రి, నాకు అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరచు నాయన. ఈ బిడ్డ తండ్రి ఎంతగానో బిడ్డల కొరకు వేదన పడుతుంది ప్రభు. చనిపోవాలని ఆశ నాయన, చనిపోవాలని కూడా డెసిషన్కి వచ్చేసి తండ్రి. ఆ సమయంలో ఈ సాక్షి విని ఈ బిడ్డను బ్రతికించావు తండ్రి. ప్రభు స్తోత్రాలు తండ్రి. ప్రభు నా దేవా, నా తండ్రి అయ్యా, మేము అడిగేది మనుషుల మీద ఆధారపడతలేదు, రాజుల మీద ఆధారపడతలేదు నాయన. సృష్టికర్తని దేవుడి మీద ఆధారపడి ఒక బిడ్డలకు అయ్యా నా తండ్రి, ఈ బిడ్డ కన్నీరు చూడయ్యా, ఈ బిడ్డ వేదన చూడయ్యా, ఈ బిడ్డ అవమానాలు చూడయ్యా తండ్రి. నేనైతే ఎన్నిక లేని దాన్ని ప్రభు, ఇవి లేని దాన్ని తండ్రి. నాకు ఇంత ఆరోగ్యం ఇచ్చావు ప్రభు, ఎంత ఇది ఇచ్చావు తండ్రి. నాయన ఈ రోజు నాయన ఎంత గౌరవం నాకు ఇచ్చావంటే కేవలం ఈ కృప తండ్రి, ఈ దయ ప్రభు నా తండ్రి. అయ్యా ప్రభు, పరిశుద్ధాత్మ తండ్రి, నీ కార్యం ఇక్కడ జరుగును కాక తండ్రి. వందనాలు ప్రభు. అయ్యా, ఈ బిడ్డలో నా గొడ్డుతనమా యేసు నామములో బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ బిడ్డల లోపం అంతా యేసు నామములో బయటకు తీసేయండి ప్రభు. నాయన నీ పరిశుద్ధ రక్తం తండ్రి, సిలువలో నువ్వు రక్తం చిందించావు ప్రభు. ఆ రక్తపు దారాలతో ఈ బిడ్డ శిరస్సు కాంచారి పాదం వరకు వనువు పరిశుద్ధపరచండి. ఈ బిడ్డలో ఉన్న గర్భంలో ఉన్న గర్భసంచి కాడన్న లోపాలన్నీ బయటకు గెటప్ చేయి ప్రభు నా తండ్రి. ఈ బిడ్డ నజరేయుడైన యేసు నామములో తల్లవును గాక, నజరేయుడైన యేసు నామములో తల్లవును గాక, నజరేయుడైన యేసు నామములో అమ్మవును గాక. ఆమేన్ ప్రభు. పరిశుద్ధాత్మ తండ్రి, నువ్వు ఇస్తున్నావు ప్రభు. అయ్యా, ఈ సంవత్సరంలో నువ్వు గొప్ప కార్యం చేస్తావు తండ్రి. అయ్యా, నమ్ముతున్నావు దేవా తండ్రి. అయ్యా నమ్ముతూ నీ వల్ల అయితే సమస్తము సాధ్యం అంటున్నావు ప్రభు నా తండ్రి.
నాయన అనిపిస్తున్నావు. ఈ 2024 సంవత్సరంలో ఈ బిడ్డ గర్భం ధరిస్తుందని నమ్ముతున్నాను. చక్కని బిడ్డలు నాకు ఏ రీతిలో అయితే శ్రేష్టమైన బిడ్డలు ఇచ్చావో అయ్యా అటు రీతిలో ఇద్దరిని శ్రేష్టమైన బిడ్డలు మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు. నన్ను వాడుకున్నట్టుగా ఈ బిడ్డను కూడా సాక్షిగా వాడుకో దేవా, నీకు వందనాలు అయ్యా. అయ్యా వీళ్ళ భార్యాభర్తలు ఇద్దరిని అయ్యా నిద్రించుచుండగా జ్ఞాపకం చేసుకుని అయ్యా నజరేయుడైన యేసు నామములో గర్భఫలం వచ్చును గాక, నజరేయుడైన యేసు నామములో గర్భఫలం వచ్చును గాక, నజరేయుడైన యేసు నామములో గర్భం ధరించుకుందు గాక. ఆమేన్. అయ్యా మొరపెట్టావయ్యా, నా మొరలు వింటావు తండ్రి, వింటావు తండ్రి, మొరకి జవాబు ఇస్తున్నావు తండ్రి, ఇస్తున్నావు తండ్రి. నాయన నన్ను వాడుకుంటున్నావు ప్రభా, ఈ విధానం నన్ను వాడుకుంటున్న ఈ విధానాన్ని బట్టి కేవలం నీకే మహిమ, నీకే ఘనత ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, ఎందుకు లేనిదాన్ని ఇలువ లేనిదాన్ని ఈ రోజు ఇలా నిలబెట్టావు దేవా. ఈ బిడ్డ జీవితంలో కూడా గొప్ప కార్యం చేసి నన్ను వాడుకున్నట్లే ఈ బిడ్డని వాడుకోమని ప్రభా. ఈ భార్యాభర్తలు ఇద్దరి మధ్య సఖ్యత దయచేయండి, తన భర్తను కూడా మార్చండి, తన భర్తను కూడా మార్చండి ప్రభా. వీళ్ళిద్దరు కూడా అన్యోన్యంగా జీవించుకుని ఇలా సాయం చేయండి. వీళ్ళిద్దరి మధ్య చక్కటి బిడ్డలు ఇచ్చి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం. తండ్రి గర్భంలో దోషం అంతా తొలగిస్తున్నావు తండ్రి, తీసివేసి తండ్రి చక్కటి గర్భపాలని చిత్తమైతే తండ్రి సంవత్సరంలో గొప్ప కార్యం చేసి నేను నామానికి మేము తెచ్చుకున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి చాలా